హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు వీడియో అయితే గణపతి నిమజ్జనము. ఇది 9th డే అనమాట. ఎర్లీ మార్నింగే నేను పూజ కంప్లీట్ చేసేసి ఒకసారి దేవుణ్ణి కొంచెం కదిపేసి ఉంచాను. ఇప్పుడైతే మొత్తం పాలు వెళ్ళి ఇంకా వినాయకుడు అన్నీ తీసేస్తున్నాను. ఈ 9 days మంచిగా పూజ చేసుకొని దేవుడికి మంచి అలంకారం చేసుకొని చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ అయితే ఈ పత్రి అంతా ఒక గ్రో బ్యాగ్లో వేసేసి పైన సాయిల్ వేసి ఏదైనా ప్లాంట్ పెట్టేస్తా. నార్మల్గా మనం కంపోస్ట్ బిన్లో వేయొచ్చు, కానీ మనం రెగ్యులర్గా ఎగ్షెల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా మొక్కలకి, అందుకని ఈ పత్రి అయితే వేరే గ్రో బ్యాగ్లో వేస్తాను. ఇప్పుడైతే టెర్రస్ మీదకి వినాయకుడిని తీసుకుని వెళ్తున్నా. అలానే పత్రి కూడా తీసుకెళ్ళి వినాయకుడిని పైన టబ్లోనే వాటర్ ఫిల్ చేసి ఉంచాను ఆల్రెడీ. కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు బాగా పూజ చేసుకుంటాం కదా, అబ్బా ఇంకా అయిపోయింది ఈ రోజుతో అనిపిస్తే కొంచెం. బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పూజ చేసుకోవాలి. నా గార్డెన్ ఇంకా చాలా పెద్దగా అవ్వాలి, మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవాలని వినాయకుడిని కోరుకుంటూ నిమజ్జనం అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ టబ్లో కొంచెం పసుపు అలానే కుంకుమ కొన్ని పువ్వులు వేసేసి గణపతిని నీటిలో వదిలేసి బాయ్ బాయ్ చెప్పేయాలి. ఇంకా మీరు కూడా అందరూ వినాయక చవితి ఈ నవరాత్రులు చాలా బాగా జరుపుకుని ఉంటారు. అలానే నిమజ్జనం కూడా కంప్లీట్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఈ వాటర్ అయితే ఈవినింగ్ వచ్చి మొత్తం మొక్కలన్నిటికీ ప్రసాదంలాగా, గణపతి ప్రసాదంలాగా అన్నిటికీ ఇస్తాను. ఈ సాయిల్లో మాత్రం ఈ ఇయర్ నేను లోటస్ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. పక్కన మీకు టబ్లో కనిపిస్తుంది కదా, అది ఆర్నమెంటల్ క్యాబేజ్. తర్వాత ఈ లోటస్ ప్లాంట్ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. అది ఆర్నమెంటల్ క్యాబేజ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ లోటస్ మాత్రం ఇంకా ఫ్లవరింగ్ కూడా రావట్లేదు అనమాట. అందుకే నేను ఈ వినాయకుడి మట్టి విగ్రహం కదా ఇది, సో ఆ సాయిల్లో వేరే టబ్లో వేసి దాంట్లో ఈ లోటస్ ప్లాంట్ పెడతాను. అది మనకి గుర్తుగా కూడా ఉంటుంది కదా దాంట్లో పెట్టినట్టు. వినాయకుడి మట్టి కదా, తొందరగానే కరిగిపోతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చి మొత్తం ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. నేను లోటస్ ప్లాంట్ పెట్టినప్పుడు మీకు అందరికీ షేర్ చేస్తాను. మట్టి చూడండి, నేను ఈవినింగ్ వచ్చి చూసేప్పటికి ఇట్లా కరిగిపోయింది అనమాట. ఇంకా ఈ వాటర్ అయితే ఈవినింగ్ టైం కదా, ఎలానో వాటరింగ్ చేయాలి మొక్కలకి, ఇవే పోసేస్తాను అన్నిటికీ. నెక్స్ట్ నేను లోటస్ ప్లాంట్ పెట్టినప్పుడు మీకు అందరికీ షేర్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరికీ షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.